ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది. సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. థర్డ్ వేవ్ భయపెడుతోంది. ఈ భయాలు ఎలా ఉన్నా పిల్లల చదువులే పేరెంట్స్కి సమస్యగా మారిపోయాయి. ఒకేడాది పోయింది, రెండో ఏడాది కూడా పోయేట్టుంది. థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం చూపిస్తుందన్న భయం వెంటాడుతోంది. భవిష్యత్ ఏంటో గందరగోళంగా మారింది. ప్రభుత్వాలు ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాయి. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా నేర్చుకున్నదేంటో ఎవ్వరికీ తెలియని సిచ్యుయేషన్. దీంతో పాటే ఫీజులు, క్లాసులు జరగకున్నా ఫీజుల వసూళ్లు మాత్రం అస్సలు ఆగడం లేదు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసుల పేరుతో అదనపు వసూళ్లు కూడా చేస్తున్నాయి. ప్రభుత్వం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు పట్టించుకున్నది లేనేలేదు. ప్రైవేట్ స్కూళ్లు పాటించింది లేదు. తల్లిదండ్రులు మాత్రం ఫీజులు కడుతూనే పోతున్నారు. భవిష్యత్తులో పిల్లల చదువులు ఎట్లా ఉండబోతున్నాయి? ఆన్లైన్ క్లాసులతో ఎంత లాభం? ఫీజుల సంగతేంటి? కాంపిటీషన్ వరల్డ్లో ఎలాంటి సమస్యలు వస్తాయి? పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక ఇష్యూస్ పై మాట్లాడదాం. మనతో ఎక్స్పర్ట్స్ జాయిన్ అవుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వెంకట్ ఉన్నారు. ఒక పేరెంట్ మనతో జాయిన్ అవుతున్నారు, రాజిరెడ్డి గారు. అండ్ ట్రెస్మా ప్రెసిడెంట్ శేఖరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్ అందరికి. సార్ నర్సిరెడ్డి గారు మీతో నర్సిరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దామండి. పూర్తిగా చదవకుండానే పై క్లాసెస్ కి ప్రమోట్ అయిపోయిన సిచ్యుయేషన్ పరిస్థితి చూస్తుంటే 2019-20కి ఏమి భిన్నంగా ఇప్పుడు ఉండేలాగైతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనిపిస్తోంది. ఎట్లా ఉండే సిచ్యుయేషన్ ఉంది? చదువులపై, విద్యార్థుల చదువులపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందంటారు? నేడు ఉపాధి అవకాశాలపై ఎవరైతే పూర్తిగా కాయకష్టం చేసుకొని చిన్న ఉపాధిని సంపాదించుకొని బ్రతుకుతున్నారో ఆ కుటుంబాలను ఎటువంటి సంక్షోభంలో కూరుకుపోయాయో అదే సంక్షోభ పరిస్థితి విద్యార్థులపై కూడా పడ్డది. మీరే ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తూ చెప్పారు. విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, చదువులు ఏమైనా వస్తున్నాయా లేదా, ఇటువంటి పరిశీలన ఏం లేదు. పాఠశాలలో ఫీజులు వసూలు మాత్రం ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలో. కానీ చదువుల సంగతికి వచ్చినప్పటికీ అది ఏమాత్రం ఉందనేది ఒక ప్రామాణికం కానీ అంచనా కానీ లేదనేది స్పష్టంగా మీరే చెప్పారు. అది నేడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రాబోయే కాలంలో అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులు ఏ మేరకు చదవకుండానే, ఇక ముఖ్యంగా 1, 2, 3 తరగతుల విద్యార్థులు అయితే మా తెలంగాణలో 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పాఠశాల ముఖం చూడకుండానే పై తరగతి పోయిన సందర్భం కనిపిస్తుంది. అత్యధికంగా తెలంగాణలోనే తక్కువ రోజులు పాఠశాలలు నడిచిన సందర్భం ఉంది, కళాశాలలు నడిచిన సందర్భం ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఆలోచించినప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అవకాశం ఉన్న మేరకు ప్రారంభించే ప్రయత్నం నిర్దిష్టంగా చేసుకుంటేనేమో విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఉంటారు. లేకుండా ఏదో మేము ప్రభుత్వం మాకున్న అధికారం ప్రకారం పిల్లల్ని పై తరగతి ప్రమోట్ చేస్తాం, పరీక్షలు వాయిదా వేస్తాం, పరీక్షలలో సిలబస్ తగ్గిస్తాం, ప్రశ్న పత్రాలలో అత్యధిక వెయిటేజ్ అంటే ఛాయిస్ ఎక్కువిస్తాం, మార్కులు లిబరల్గా ఇంకా వేస్తాం అంటే అవి సర్టిఫికెట్లు అమ్ముకుంటేందుకు పనికి వస్తాయి, సర్టిఫికెట్ తీసుకునేది పనికి వస్తుంది. కానీ విద్యా ప్రమాణాలు పెరగడానికి ఏమాత్రం పనికిరాదు. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ చాలా చురుకుగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈరోజు మే 20 కాబట్టి ఇప్పటికీ అటువంటి ఆలోచన చేస్తున్నట్టు కనిపించటం లేదు. అది ప్రాథమిక విద్యారంగం నుంచి యూనివర్సిటీ విద్యారంగం వరకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ క్లాసులలో ఆన్లైన్ తరగతులను ఏదో నడిపినట్టు చేశారు. కానీ ఎక్కడా సిలబస్ పూర్తయినట్టు కానీ, విద్యార్థుల ప్రమాణం పెరిగినట్టు కానీ, వారికి ఆ సబ్జెక్టులో నిష్ణాతులుగా తయారు చేసినట్టు కానీ ఎటువంటి అవకాశాలు, ఎటువంటి ప్రమాణాలు కూడా పాటించబడలేదు. వాటిని టెస్ట్ చేసేందుకు కూడా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇక ప్రైవేట్ రంగంలోనేమో అవకాశం ఉన్న మేరకు పరీక్షలు జరిగే వాటికి లేదా ఫీజు కడితే ప్రమోట్ చేసేది, ప్రభుత్వం ద్వారా ప్రమోట్ అయ్యే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ఫీజు వసూలుకి ఇచ్చినంత ప్రియారిటీ చదువులకు ఇచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ మాట్లాడదాం మన నర్సిరెడ్డి గారు. ఫీజుల మీదే యావ తప్ప ఎక్కడ అసలు ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఏమైనా అర్థమవుతుందా లేదా స్టూడెంట్స్కి అనే ఆ యాంగిలే కొరబడుతోంది. ఒకసారి ట్రెస్మా ప్రెసిడెంట్ శేఖరరావు గారితో మాట్లాడదాం. శేఖరరావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటండి? అసలు
లాస్ట్ ఇయరే మనం మాట్లాడుకున్నాం, ఎన్నో చర్చలు చేసాం దీని మీద. ఈ డిజిటల్ డివైడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రూరల్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది కరోనా సెకండ్ వేవ్. ఆల్రెడీ లాస్ట్ టైమే సరైన ఫెసిలిటీస్ లేక ఎంతోమంది గ్రామీణ పేద విద్యార్థులు ఇలాంటి ఎంతోమంది చదువులకి దూరమైన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ మీద ఎస్పెషల్లీ దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? నమస్కారం అండి. ముఖ్యంగా గత సంవత్సరం అంటే 2 సంవత్సరాలు కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన, అంటే చదువులో జనరల్ గా అంటే అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ దాదాపు ఒక 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందాక నర్సిరెడ్డి గారు చెప్పినట్టు సర్టిఫికేట్స్ అమ్ముకోవడం కాదు, అమ్ముకుంటే కూడా కొనే పరిస్థితి లేదు. ఆ సర్టిఫికేట్స్ దేనికి కూడా పనిచేయవు. అంటే గత సంవత్సరం మొత్తం కూడా కరోనా కాలంలో ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ఆన్లైన్ లో దాదాపు 40 to 50% మాత్రమే అటెండ్ అయ్యారు. అది ప్రభుత్వ పరంగా కూడా ఛానల్స్ ద్వారా ఇచ్చారు కానీ 87-90% అంటున్నారు. కానీ ఇంటరాక్షన్ ఒకరి మధ్యలో ఒకరికి ఇంటరాక్షన్ జరగదు. అదే ప్రైవేట్ పరంగా మా స్కూల్స్ లో 50% జూమ్ క్లాసులలో ఇంటరాక్షన్ జరిగింది. కానీ ఫీజుల గురించే అని నర్సిరెడ్డి గారు అన్నారు. మా బడ్జెట్ స్కూల్స్ లో అలాంటి ఫీజుల వ్యవస్థ కానీ ఫీజుల గురించి కానీ ఎప్పుడు కూడా మేము మా యొక్క తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ చదువులో ఖచ్చితంగా నేనేం సూచిస్తున్నానంటే దీని ద్వారా ఒక అకాడమిక్ ప్లాన్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వచ్చే విద్యా సంవత్సరం ఒక అకాడమిక్ షెడ్యూల్, అంటే ఖచ్చితంగా అటెండెన్స్ అది జూమ్ క్లాస్ లో కానీ, అంటే ప్రత్యేకంగా ఫోన్ ఇన్ లైన్ కానీ, అంటే ఎలాంటి పరికరాలు అంటే వైఫై, అంటే ప్రతి ఇంటికి వైఫై ఉండే విధంగా ఖచ్చితంగా వైఫై ఉంటేనే అటెండెన్స్ కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే అకాడమిక్ షెడ్యూల్లో ఎగ్జామినేషన్ అంటే మినిమం FA1, FA2, FA3, FA4 ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే SA1, SA2 ఎగ్జామ్స్ ఉంటాయి అని ప్రతి తల్లిదండ్రులకు విద్యార్థికి ఒక ఖచ్చితమైన విధి విధానాలు గనక ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఆ విద్యార్థి ఇంటి దగ్గర చదువుకుంటాడు. అట్లీస్ట్ పుస్తకం తనకు తాను చదువుతూ కనీసం ఫోన్ ద్వారానన్నా తన డౌట్స్ క్లియర్ చేసుకుంటాడు. అలాగే జూమ్ క్లాసులు ఖచ్చితంగా అటెండెన్స్ అనేది కనుక అటెండెన్స్ లేకున్నా ఎగ్జామ్స్ రాయకున్నా మేము ప్రమోట్ చేయము అని అన్నట్లయితేనే ఆ విద్యార్థికి చదువు వస్తుంది. కానీ ఫీజులు అనేటివి మీరు అన్నారు, ఇక్కడ 50% మాత్రమే ఫీజులు, అంటే ప్రైవేట్ పాఠశాలలో ఒక 50% చదువుతా ఉంటారు. మరి మిగతా 45% ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. మరి ఫీజులు ఇక్కడ అడిగితే ఆ 45% విద్యార్థులు అయితే లాస్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఫీజులు అడుగుతున్నారని ప్రభుత్వం కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ కరోనా కాలంలో చదువు వద్దు అని అనుకుంటే ఈ 55% కొరకు చూస్తే అక్కడ 45% ఇబ్బంది అవుతాం. మరి ఇక్కడ కేవలం కొన్ని 5 నుంచి 8% మాత్రమే ఆ CBSE ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరాల్లో, జంట నగరాల్లో అలాంటి పాఠశాలలో ఫీజుల మోతా ఉంది, ఫీజుల వాత ఉంది. మరి ఆ పాఠశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలను ఒకే గాట కట్టి ఫీజులు అడుగుతున్నారు ప్రైవేట్ పాఠశాలలు. అందుకే మేము చదువు వీళ్ళు చెప్పట్లేదు, ఫీజుల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు అని అనడం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము విని ఇట్లాంటి మాటలు విని మాలాంటి వాళ్లకు మానసికంగా ఇబ్బంది పడతాము. ఇక్కడ కేవలం చదువును అందించాలని, ఎలా అందించాలనే రోజు మాకు తప్ప అంటే ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన ఇప్పుడు చాలా దేశాల్లో ఇలా ఈ ఆన్లైన్ ద్వారానే ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. పిల్లవాడు ఖచ్చితంగా క్లాస్ తరగతి గదికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. మరి ఇంట్లో తల్లిదండ్రులే ఇలా గురువులుగా మారింది, ఇల్లే ఇలా పాఠశాలగా మారినప్పుడు ఆ తల్లిదండ్రులకు కొన్ని నియమ నిబంధనలు, పిల్లవాడు ఖచ్చితంగా జూమ్ క్లాస్ కు లేదా ఏదైతే క్లాస్ జరుగుతా ఉందో ఆన్లైన్ ద్వారా ఆ క్లాస్ ని అటెండ్ చేసే విధంగా ఆ తల్లిదండ్రులను హాజరుంచి పిల్లవాడిని హాజరుంచినట్లయితే అప్పుడు ఈ హాజరు అనేది ఖచ్చితంగా రోజు ప్రసార మాధ్యమాల ద్వారా, అంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ మీడియా, అలాగే DUల ద్వారా, MUల ద్వారా, అధికారుల ద్వారా ప్రతి అడ్మిషన్, అంటే ఎక్కడైతే అది ప్రభుత్వ పరంగా ఉండేది, ప్రైవేట్ పరంగా. సార్ పేద పిల్లల విషయంలో ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఆచరణ సాధ్యమేనంటారా శేఖరరావు గారు? పనికి పోతే గానీ పూట గడవదు అక్కడ, తల్లిదండ్రులు పనికి పోతే గానీ. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇలా వయోజన విధి, అడల్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎన్నో రకాల చదువులు నేర్పిండ్రు, ఇలా అక్షరాస్యతను పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బాల కార్మికుల నిర్మూలన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ రోజు ఏ పథకం కానీ ఏది, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తలుచుకుంటే విద్యను అందించడంలో చాలా ముందు వరుసలో ఉండాలి అనే తపన కనుక ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. దాని కింద కూడా రూట్ లెవెల్లో, అంటే క్షేత్ర స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా వ్యవస్థ ఉన్నది. అటు ప్రభుత్వ పరంగా ఉంది, ఇటు పొలిటికల్ పరంగా ఉంది, అన్ని రంగాల్లో ఉన్నది. మాలాంటి వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ప్రభుత్వం కనుక మాకు అప్పచెప్పి ప్రతి పిల్లవాడిని అటెండ్ చేసేటంటే మా క్లాసులో 40 మంది ఉన్నారు. మేము ప్రభుత్వం కనుక మాకు ఖచ్చితంగా నియమ నిబంధనలు ఇచ్చినట్లయితే మేము టీచర్ ద్వారా, క్లాస్ టీచర్ ద్వారా ప్రతి పేరెంట్ ఫోన్ చేసి ప్రభుత్వం ఈ రకంగా నియమించింది, ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నది, ఖచ్చితంగా అటెండెన్స్ అనేది చెప్పింది, అటెండెన్స్ లేకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు, తరగతి ప్రమోట్ జరగదు
అని అన్నట్లయితే ఆ అటెండెన్స్ లో భాగంగా ఇంట్లో ఉండి నేర్చుకునే తపన విద్యార్థికి వస్తుంది. రైట్. కానీ మనం ఏది లేకుండా ప్రమోట్ చేస్తా ఉన్నాం. ఇలా 2,20,000 మందికి నేను ఇలా పేపర్లో చూసా జీపీఏ 10/10 వచ్చింది. ఒకప్పుడు అది కేవలం 6 నుంచి 7,000 ఉంటుండే. ఇలా 2,20,000 మందికి 10వ తరగతి పరీక్ష ఫలితాలే మనకు నిదర్శనం. అంటే కారణం ఏంటంటే కేవలం FA 1 మార్క్స్ తీసుకొని దాని ద్వారా ఇలా 2,20,000 రేపు 11 గంటలకి 10th క్లాస్ గ్రేడ్స్ కూడా రిలీజ్ చేస్తారట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సో ఇది ఇట్లా ఉంటే ఫీజుల దోపిడీ మనం చూసిన సంవత్సర కాలంగా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసి ఉంటాయి కార్పొరేట్ స్కూల్స్. పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, భవిష్యత్తులో పిల్లల చదువులు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ ఆన్లైన్ క్లాసులు దీనివల్ల ఎంత లాభం, ఫీజుల సంగతి ఏంటి, ఇట్లాంటి అనేక ఇష్యూస్ మీద మనం మాట్లాడుతున్నాం. పేరెంట్తో మాట్లాడదాం. రాజిరెడ్డి గారు ఉన్నారు మనతో. సార్ రాజిరెడ్డి గారు, ఆల్రెడీ మీకు కార్పొరేట్ స్కూల్స్ నుంచి వాటి నుంచి మెసేజ్లు వస్తున్నాయా ఫీజులకు సంబంధించి? లాస్ట్ ఇయర్ అంతా కూడా పేరెంట్స్ చాలా ఆగమైన పరిస్థితి. మెసేజ్ వస్తున్నాయి మేడం. నమస్తే అందరికి. ఫీజులు కట్టమని మెసేజ్ వస్తున్నాయి, ఫీజు కట్టించుకుంటున్నారు, లేకపోతే మార్కులు వేయమని ఇలాంటివి కూడా చెప్తున్నారు. కొన్ని స్కూల్స్ మాత్రం చాలా బాధ కూడా పెడుతున్నారు, కొంచెం గట్టిగా ప్రెషర్ కూడా చేస్తున్నారు. అయితే అన్నిటికంటే విషయం ఏంటంటే ఫీజులు పే చేయడం కంటే ముందు ఎలా ఉందంటే పరిస్థితి, పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఆన్లైన్ అని చెప్తున్నారు కానీ ఆన్లైన్ లో ఎంతసేపు వాళ్ళు పిల్లలు చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నారు. చాలా మంది పిల్లలు నేను చూస్తున్నాను, మా పిల్లలే కాదు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు సెల్లోనే ఆడుతున్నారు తప్ప అస్సలు కూడా వాళ్ళు చదవట్లేదు అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే అస్సలు చదవట్లేదు పిల్లలు. అసలు వాళ్ళు పాస్ అయిపోతున్నారంటే పాస్ అయిపోతున్నారు, గవర్నమెంట్ పాస్ చేస్తుంది. దానివల్ల ఏం ఉపయోగము? వాళ్ళు చదువుకోండి, విజ్ఞానాన్ని ఆర్జించండి, వాళ్ళకి నాలెడ్జ్ రాంది, జస్ట్ పాస్ అని అయ్యకుండా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అనేది ఇప్పుడు పేరెంట్స్ పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. బట్ రాజిరెడ్డి గారు ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో రేపు అక్టోబర్ నుంచి 3rd వేవ్ అంటున్నారు. సో ఒకవేళ స్కూల్స్ అవి ఓపెన్ చేసినా సరే ఎంతమంది పేరెంట్స్ భయం లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపగలుగుతారు? ఒకటి ఏదేమైనప్పటికీ పిల్లవాడికి చదువు రాకపోయినా వాడి ప్రాణం ముఖ్యం అనేది తల్లిదండ్రుల యొక్క ఆస్పెక్ట్ మేడం. ఎందుకంటే పిల్లల ప్రాణాలు పణంగా పెట్టి స్కూల్కి పంపించే పరిస్థితి అయితే ఉండదు. అన్లెస్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే తప్ప, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే తప్ప, గవర్నమెంట్ కంప్లీట్ గా సేఫ్టీ మెజర్స్ ఇస్తూ మీ పిల్లాడు సేఫ్ స్కూల్కి వెళ్తాయని అభయం ఇస్తే తప్ప, అలాంటి పరిస్థితులు కల్పిస్తే తప్ప, అలాంటి సౌకర్యాలు కల్పిస్తే తప్ప పిల్లలను తల్లిదండ్రులు పంపించడానికి అంతగా సుముఖతగా లేరు మేడం, ఉండరు కూడా. ఇకపోతే ఇంకొక చిన్న విషయం మీ ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకురావాల్సింది ఏంటంటే, 20 ఏళ్ళు దాటిన పిల్లలు కాలేజెస్ ఎందుకు బంద్ పెట్టారు, యూనివర్సిటీలు ఎందుకు బంద్ పెట్టారు అర్థం చిక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళైతే మేజర్స్, ఇప్పుడు ఇంట్లో ఎలా ఉన్నారో, ఇంట్లో మిగతా చుట్టుపక్కల మిగతా పనులను ఎలా చేసుకుంటున్నారో, మన కాలేజీలకి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోలేరా? 20 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ పిల్లలు కాలేజీలలో ఉండే, యూనివర్సిటీలో ఉండే ఇంజనీరింగ్ పిల్లలు వాళ్ళు ఎందుకు ఆఫ్ చేశారు అనేది ఇప్పుడు చిన్న అప్ టు 10th వరకు పిల్లలు అంటే ఓకే, ఎబవ్ 10th తర్వాత పిల్లలు, ఇంటర్మీడియట్ వరకు ఓకే, డిగ్రీ బీటెక్ పీజీ పిల్లలు అవెందుకు ఆఫ్ చేశారు? వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకునే శక్తి వాళ్ళకు ఉంది కదా, ఆ మాత్రం విజ్ఞత వాళ్ళకు ఉంది కదా, అన్ని వాళ్ళకు తెలుసు కదా, అవెందుకు ఆఫ్ చేస్తున్నారు? వాటిని చిన్నపిల్లలు ఉన్న స్కూల్స్ కు ఎందుకు జమ కడుతున్నారు ఒకే రకంగా? దాంతో ఎంత ఇబ్బందిగా ఉన్నదంటే పిల్లలు ఎవరు కూడా చదవకుండా ఇంట్లో సెల్లో ఆడుతున్నారు. తల్లిదండ్రులు పిలిచి టైం మీద తినండ్రా అని చెప్పి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి భోజనం చేయాలని కూడా గుర్తొస్తలేదు. పిల్లలు పూర్తిగా వాళ్ళ చదువులు నిరర్ధకం అయిపోతా ఉన్నవి, వాళ్ళకి నాలెడ్జ్ రావట్లేదు, చదువు మీద దృష్టి లేదు, విజ్ఞానం సంపాదించట్లేదు. భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎందుకంటే పిల్లలే మనకు భవిష్యత్తు, దేశ భవిష్యత్తే పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో పిల్లల విషయంలో మాత్రం ఇప్పుడు కరోనా ఉన్నంత వరకు రేపు 3rd వేవ్ వచ్చినా ఇంకేటి వచ్చేసినా గానీ సేఫ్టీ ఇవ్వండి, వాళ్ళ ప్రాణాల రక్షణ ఇవ్వండి. ఏ తల్లిదండ్రి కూడా స్కూల్ కు పంపడానికి సుముఖంగా లేరు. రైట్ రాజిరెడ్డి గారు, ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి. వెంకట్ గారు, మీ అల్లుపేరుగాని పోరాటం ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఒక జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది తప్ప అది ఎక్కడైనా అమలు అవుతుందా లేదా? లేకపోతే ఎన్నో స్కూల్స్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, అసలు ఆ జీవోని ఎక్కడ పట్టించుకోని పరిస్థితి. ఎగ్జామ్స్ అని చెప్పి ఒకసారి ఫీజులు గుంచడం, తర్వాత ఇలా రకరకాలుగా పేరెంట్స్ ని టార్చర్ పెట్టిన పరిస్థితి. సో ఈ ఇయర్ కూడా ఇలాంటివి చూడాల్సిందేనా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా కాస్త డిఫరెంట్ గా ఏమైనా వ్యవహరించే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ప్రభుత్వం డిఫరెంట్ గా వ్యవహరించే పరిస్థితి లేదు. మనం ప్రధానంగా మన డిస్కషన్ ఏదైతుందో మనం అనుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, తల్లిదండ్రులు ఈ సంవత్సరం అయినా ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉండేనో అక్కడ మీకు మార్చి పెట్టకుండా ఎగ్జామ్స్ రాసి
ఎగ్జామ్స్ ఒక్కటి రాయకుండా ప్రమోట్ అయ్యారు. లాస్ట్ బ్యాచ్ అసలు కనీసం చదువు కూడా చదువుకోలే ప్రమోట్ అయ్యారు. ఈ పరిస్థితి ఎట్లుంటది, థర్డ్ వేవ్ అంటారు, దాని రిపర్కషన్స్ ఎట్లుంటాయో ఎవరికి అర్థం కాని విషయం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఈ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ని అన్ని రాష్ట్రాలతోని కేంద్రం ఒక సమాలోచన చేసి నిపుణులతో ఒక డిస్కషన్ పెట్టి అయితే జీరో అకాడమిక్ ఇయర్ చేద్దామా, లేదా తల్లిదండ్రులు, ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ రావాలి. ఇప్పుడు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్తబ్దమైంది, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ లో నడుస్తుందంటే వ్యవస్థలో అందరూ ఒకటే అకాడమిక్ ఇయర్ బయటికి రావాలి కదా, ఐఐటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా మేడం. సో బేసికలీ ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఎడ్యుకేషన్ అనగానే మనం పేరెంట్స్ గా మాట్లాడేది ఫీజు గురించి. ప్రభుత్వం అసలు విస్మరించిన సబ్జెక్ట్ ఇది. సో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా GO46 ఇంకా మీరు మర్చిపోండి, GO46 ఎక్స్పైర్ అయిపోయింది. అది లైవ్ లో ఉన్నప్పుడు కూడా మేము దాదాపు వేసిన కేసు 139/2020 మొన్న హియరింగ్ రాలేదు. సో GO46 అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టించిన జీవో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ట్యూషన్ ఫీ గురించి అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు ట్యూషన్ ఫీ అన్నారు, ట్యూషన్ ఫీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కే తెలియదు. సో ది మైండ్స్ ఆఫ్ వర్క్ ఓన్లీ టు పేరెంట్స్ ఇంట్రెస్ట్ ని ఎలా తొక్కేయాలి, కార్పొరేట్ ఇంట్రెస్ట్ ని ఎలా కాపాడాలనే ప్రయత్నమే తప్ప 2 ఏళ్ల నుంచి మీరు చూడండి ఇప్పటి వరకు తిరుపతిలో కమిటీ బహిర్గతం చేయలేదు, మీరు విధి విధానాలు DFRC తీసుకురాలేదు. సో తల్లిదండ్రులుగా మాకున్నది ఏంటంటే మేజర్ వచ్చేసి ఫీజు. సో ఫీజులో ఎటువంటి రాయితీ కలగలేదు, వసూలు చేయాల్సిన వసూలు చేసిర్రు. ఇంకా మీకు ఒక 10 days అవుతే June 2nd or 3rd ఇంత మెసేజ్ వచ్చింది, June 6th నుంచో 3rd నుంచో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తామని. అసలు ఏ బేసిస్ మీరు స్టార్ట్ చేస్తారు? పిల్లలకు అర్థం అవుతుందా? వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ 1 year మేము చూసుకున్నట్టయితే యాజ్ అ పేరెంట్ గా మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీఆర్ సఫరింగ్, వీఆర్ టీచింగ్, వీఆర్ ఎర్నింగ్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్. అంటే మేమే ఇంతకుముందు శేఖర్రావు గారు అంటే ఇల్లు ఒక స్కూల్ అయిపోయింది, బట్ రాయితీలు ఎక్కడ ఉన్నాయి? సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ స్కూల్స్ ని మనం పక్కన పెడితే మెజారిటీగా స్కూల్లో మేజర్ గా ఇష్యూ ఈరోజు ఎందుకంటే విద్య అనేది వ్యాపారమైంది కాబట్టి, వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి కస్టమర్ గా మేము చూసుకునేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఫీజు మాకు డిస్కౌంట్ ఇవ్వండి మేము కడతాము. అది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉంది. మనము థ్యాంక్స్ చెప్పాలి మన రాష్ట్రాన్ని నడిపే పెద్ద మనుషులకు. ఏంటంటే బీహార్ కన్నా మనం 1 step అహెడ్ ఉన్నాం అంతే, కింది వరుసకి వెళ్ళి చూసుకుంటే. సో బేసిక్ గా ఎడ్యుకేషన్ అనేది కాన్స్టిట్యూషన్ లో కంకరెంట్ లిస్ట్ లో ఉంది. సో ఈ కంకరెంట్ లిస్ట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇద్దరు కలిసి కూర్చొని మేధావులతో సమావేశమై ఏం చేస్తే బాగుంటది, యావత్ ప్రపంచం సఫర్ అవుతుంది, ఒక తరం నిర్వీర్యంగా బయటికి వచ్చింది, ఇంకొక బ్యాచ్ కూడా నిర్వీర్యంగా బయటికి తీసుకొస్తామా అనేది సమాలోచన చేసి పేరెంట్స్ కి అనుమతి తీసుకొని ఏం చేయాలని చూడాలి తప్ప ఇట్స్ బేసికలీ కంప్లీట్లీ బిజినెస్ అండి. ఈ రోజు మీకు ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే CBSE, ICSE స్కూల్స్ ఎంత స్ట్రాంగ్ అంటే ఢిల్లీ లెవెల్లో ఏం కావాలన్నా ఢిల్లీ లెవెల్లో శాసించే స్థాయి మన ఏపీ తెలంగాణ ఉన్న CBSE స్కూల్స్, ICSE స్కూల్స్ ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ మేము కూడా అడిగేది ఏంటంటే మాకు మీరు ఏం ఇవ్వదు. ఈ రోజు మనం కరోనా పాండమిక్ చూస్తున్నాము, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. యూడైస్ లెక్కలు తీయండి మీరు, ఎంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ ఆపేసారు, ఎంతమంది పిల్లలు స్కూల్ కి రాలేదు. అది బడ్జెట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ అనేది పక్కన పెడితే మనం మొత్తం యూడైస్ లెక్కలు తీస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ కి వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్ అటెండ్ కాలేదు, ప్రమోట్ అయ్యారు అనేది. అంటే వాళ్ళు నిజంగా ఆ ఫ్యామిలీలో ఇప్పుడు సెకండ్ వేవ్ మీరు చూస్తున్నాం కదా మేడం, ఎంత మంది చనిపోతున్నారు అనేది మనకే అర్థం అవ్వట్లేదు. హలో, చెప్పండి వెంకట్ గారు. ఎంత మంది చనిపోయారు అనేది మనకే అర్థం అవ్వట్లేదు. ఆమె యావరేజ్ నేను మా ఇంటి దగ్గర ఉన్న శ్మశానంగా చూస్తే ఒక 15 నుంచి 20 శవాలు కాలుతున్నాయి. అంటే తల్లిదండ్రులు ఒక ఫ్యామిలీ బెడ్ అన్నది చనిపోతే ఆ పిల్లలని ఎవరు చదివిపోయాలి ముందుకి. సో ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక వ్యాపారము, ఏదో తమ లిస్ట్ లో ఉన్న ఒక తమ మంత్రివర్గంలో ఉన్న ఒక శాఖగా చూడకుండా మన ఇంట్లో కూడా చదివిస్తున్నాం, మనకు కూడా పిల్లలు ఉన్నారని చెప్పి మీరు అన్నట్లు వెంకట్ గారు చెప్పినట్లు చాలా మరణాలు ఈసారి మనం చూసాం. నర్సిరెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్నా, ఈ మరణాల గురించి మాట్లాడుకుంటే ఎంతో మంది ఈ ప్రభుత్వం సరైన స్టెప్స్ తీసుకోకుండా ఆదరాబాదరాగా స్కూల్స్ నిర్వహించడం వల్ల చాలా మంది టీచర్స్ ఈ కరోనా బారిన పడ్డారు. కొంతమంది మొన్న ఎలక్షన్ డ్యూటీ చేసిన కొంతమంది చనిపోయిన సిచ్యుయేషన్ కూడా. సో ఒక రకంగా ఇటు పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో టీచర్ ఫ్రెటర్నిటీ నుంచి కూడా అంతే ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నాయి. వాస్తవంగా టీచర్లు మరణించింది పాఠశాల ప్రారంభించడం వల్ల కాదు,
ఎందుకంటే మన దగ్గర పాఠశాల ప్రారంభించింది ఫిబ్రవరి మొదటి వారంలో 9-10 తరగతులు ప్రారంభించారు. అది మార్చి 23 వరకే నడిచింది. 6, 7, 8 తరగతులు ప్రారంభించింది మార్చి 1 నుంచి నడిచింది 20 రోజులు. వాస్తవంగా స్కూల్స్ కాదు, మొన్న జరిగిన బై ఎలక్షన్స్ 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీల వల్లనే టీచర్లు ఎక్కువ భాగం కరోనా సోకి దాదాపు 500-600 మందికి సోకింది. ఇప్పటికి 20 మంది పైన చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. కాబట్టి ఎలక్షన్స్ ప్రభావం తప్ప బడి ప్రభావం కాదు. రెండవది ఏంటంటే బళ్ళ విషయంలో మరణాలు అనేది ఒక భాగం. కానీ మనం రాష్ట్రం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని ఒకే యూనిట్గా తీసుకుంటే ఇక బళ్ళు నడపలేము. ఎందుకంటే కరోనా ఈ 2వ వేవ్ ఎప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ 3వ వేవ్ రాకుంటుండదా? మనం వ్యాక్సినేషన్ విషయానికి వస్తేనేమో సంవత్సరం పడుతుందా మనం వ్యాక్సినేషన్ వేసేందుకు, 2 సంవత్సరాలు పడుతుందా? ఈ రోజు లెక్కలు చెప్పేటట్టు లేదు. ఎందుకంటే గ్లోబల్ టెండర్లా ఉంటున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటీ వ్యాక్సినేషన్ రేపు మనకు అందుతుందా లేదా కూడా చెప్పే పరిస్థితి లేదు. దేశంలో ఉన్న బయోటెక్ కానీ లేకపోతే కోవిషీల్డ్ కానీ 2 కలిపినా కూడా సంవత్సరం మొత్తం ఇచ్చినా 50 కోట్ల మందికి ఇవ్వలేరు. మరి దేశాల నుంచి ఎంత తెప్పిస్తారు, స్పుత్నిక్ వి ఎంత వస్తుంది, ఇవన్నీ ఒక మనకు ప్రశ్నలుగానే ఉంటున్నాయి తప్ప ఈ రోజు సమాధానం కలలేదు. కానీ బడి విషయానికి వచ్చినట్లయితే కొన్ని చర్యలు తీసుకుంటే విద్యా రంగంలో కొంత ప్రయోజనం, కొంత ప్రమాణాలు పెంచే అవకాశం ఉంది. నర్సిరెడ్డి గారు, ఒక కన్కరెంట్ ఒకవేళ ఆన్లైన్ లోనే కంటిన్యూ అవుతుంది అంటే ఎట్లా? చాలా మంది ఈ డిజిటల్ డివైడ్ వల్ల చాలా మంది దూరం అయ్యారు. వాళ్ళ విషయంలో ఎట్లా వ్యవహరించాలి? లేకపోతే నిజంగా గ్యాడ్జెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది దీని మీద కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు? ఇట్లాంటి ఏ విషయాలకు సంబంధించి మన గవర్నమెంట్ దగ్గర ఐ డోంట్ థింక్ ఎలాంటి సమాచారం ఉంది అని. సో ఈ దిశగా ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మీలాంటి ఎంతో మంది ఉంటారు, ఎలాంటి చర్చలు అవి జరపాలి? ఎలాంటి కన్కరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలంటారు? కరోనా గనక ఇంక ఇలాగే వ్యాపించి భౌతిక తరగతులు ప్రారంభించే అవకాశం లేదనే అంశంగా ఆధారంగానే మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మే 20 వచ్చింది కాబట్టి. ఇప్పుడు బడ్జెట్ స్కూల్లో చదివే కొంతమంది పిల్లలు, ప్రభుత్వ స్కూల్లో చదివే కొంతమంది పిల్లలు, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 77% కుటుంబాలకు కిలో రూపాయి బియ్యం ఇస్తున్నారు, బిలో పావర్టీ లైన్ లో ఉన్నట్టు. ఆ కుటుంబాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అవసరమైన స్మార్ట్ ఫోన్లా లేదా ట్యాబ్ ఇద్దామా, వాళ్ళ ఇంట్లో వైఫై ఉంటే చూద్దామా, ఈ చర్య తీసుకోవాలి. దీంతో పాటు తరగతి సంఖ్యను కూడా కుదించాలి. నేను ఈ మధ్యకాలంలో కొంతమంది టీచర్లతో మాట్లాడాను. ప్రైవేట్ స్కూళ్ళల్లో క్లాస్ నిర్వహించేటప్పుడు, అది కార్పొరేట్ స్కూల్ కూడా, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ కూడా 100-120 మందికి ఒకే టీచర్తో ఆన్లైన్ తరగతి చెప్పిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. కానీ ఇప్పుడు 40 కాదు కదా, 20-25 మందికే ఒక టీచర్ ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తే, అది జూమ్ యాప్ కావచ్చు, ఇంకో యాప్ కావచ్చు, పిల్లవాడిని కంట్రోల్లో ఉంచుకొని, విద్యార్థిని కంట్రోల్లో ఉంచుకొని కొద్దో గొప్ప విద్య నేర్పే అవకాశం ఉంది. నర్సిరెడ్డి గారు, ఉన్న టీచర్స్ ని కట్ షార్ట్ చేసి మొత్తం ఎన్ని 100 మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి ఒకరితో చెప్పిస్తే డబ్బులు మిగులుతాయని ఆ స్కూల్లో అవి చూస్తున్న పరిస్థితి. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా, రేపు గవర్నమెంట్ స్కూల్లోనేమో గ్యాడ్జెట్స్ ఇవ్వాలి, వైఫై సౌకర్యం ఇవ్వాలి, దాంతో పాటు టీచర్ల సంఖ్య పెంచి ఆన్లైన్ క్లాస్ అంటే 20-25 కంటే ఒక క్లాసులు ఎక్కువ ఉండొద్దు. అప్పుడు మాత్రమే టీచరు ప్రతి విద్యార్థిని గమనించి చూస్తున్నాడా లేదా, వింటున్నాడా లేదా, తర్వాత అవసరమైతే ఒక పీరియడ్ మొత్తం కూడా ఏమైనా ఇచ్చిన హోంవర్క్ చేశాడా లేదా గమనించి కొద్దో గొప్ప చదువు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతి పాటించవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, కరోనా అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండదు. నేను మొన్న మార్చి 23 నాడు బళ్ళు బంద్ చేసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో కానీ, ములుగు జిల్లాలో కానీ, తర్వాత మనకు మంచిర్యాల జిల్లా అవతల ఆసిఫాబాద్ జిల్లాలో కానీ ఒక కేసు కూడా లేదు. కాబట్టి ఎక్కడ కేసులు ఉండవో, ఏ ప్రాంతంలో కేసులు ఉండవో అక్కడ అవసరమైతే భౌతిక తరగతులు నిర్వహించాలి. భౌతిక తరగతుల నిర్వహణలో కూడా సైజును 20-25కి తగ్గించాలి. ఆ పద్ధతి ప్రకారం తయారైతేనేమో పిల్లలు చదువు పొద్దున నేర్పొచ్చు. లేకపోతే గత సంవత్సరం లాగానే గాలికి వదిలేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారే అవకాశం ఉంది. ఇంకొక మాట మీకు చెప్తాను, వినండి. నేను ఈ మధ్య కాలంలో బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు కలిస్తే మాట్లాడుతున్నా. ఒక చెరుకు బండి దగ్గర చెరుకు రసం అమ్ముకునే కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లవాడు 6వ తరగతి చదువుతున్నాడు, పోయిన సంవత్సరం. ఆ పిల్లవాడిని నువ్వేం చదువుతున్నావురా అంటే తరగతి చెప్పలేకపోయిండు. ఏ స్కూల్ అంటే స్కూల్ పేరు చెప్పలేకపోయారు. అంటే
ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎవరైతే కాయకష్టం చేసుకొని వ్యవసాయ కార్మికులకు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారం కానీ లేదా షాపులలో కానీ చేసుకునే వాళ్ళ పిల్లలు వాళ్ళ తరగతి మర్చిపోయారు, వాళ్ళ చదువు మర్చిపోయారు. నాకు అనుమానం ఏంటంటే రాయటం చదవటం కూడా కనీసం చిన్నపాటి లెక్కలు కూడా వస్తాయా లేదా అనే అనుమానం ఉంది. ఇంత ప్రమాణాలు దిగదారిన స్థితి ఉంది. దీనికి ఖచ్చితంగా ఆ సిచ్యుయేషన్ కూడా కొట్టిపారేలా మాట్లాడదాం. నర్సిరెడ్డి గారు, శేఖరరావు గారు, కంటైన్మెంట్ ఎట్లయితే ఎక్కువ కేసులు ఉన్న చోట మైక్రో కంటైన్మెంట్ అనే స్ట్రాటజీ ఏదైతే గవర్నమెంట్స్ అవలంబిస్తున్నాయో, నర్సిరెడ్డి గారు చెప్పినట్లు ఎక్కడైతే కేసులు ఉండవో అలాంటి చోట్ల ఫిజికల్ క్లాసులు పెట్టి, ఎక్కడైతే కేసులు ఉంటాయో అలాంటి చోట్ల ఆన్లైన్, ఇట్లాంటి స్ట్రాటజీ ఒకటి అవలంబిస్తే మంచిది అని చెప్పన్నారు. ఫిజికల్ క్లాసుల విషయంకి వస్తే మొన్న కొంతకాలం జరిగుండే, అది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిందండి? ప్రాక్టికల్గా తక్కువ మంది స్టూడెంట్స్తో బెంచ్కి ఒక్కరినే కూర్చోబెడుతూ ఇట్లా సాధ్యమేనంటారా ప్రాక్టికల్గా నిర్వహించడం? చాలా సాధ్యం మేడం. మొన్న ఫిబ్రవరి 1కి ఏదైతే మనకు 9th 10th తర్వాత ఫిబ్రవరి 24 తర్వాత 6th 7th 8th మా ప్రైవేట్ సెక్టార్ లో దాదాపు 11,000 పాఠశాలలో కానీ 33 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ కూడా కరోనా ఎఫెక్ట్ కానీ, ఈవెన్ మా హాస్టల్స్ లో కూడా కరోనా ఎఫెక్ట్ కానీ ఎక్కడ జరగలే. మా టీచర్లకు కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ తూచా తప్పకుండా పాఠశాలలు పక్కాగా నిర్వహించాం. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అక్కడక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కరోనా వచ్చింది. అది ఎందుకు అంటున్నా అంటే అక్కడ ఇరుకు గదులు, అక్కడ ఒకే పాఠశాల. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటంటే డార్మిటరీ అందులో ఉంటది, అందులోనే చదువు చెప్పడం, అందులోనే పిల్లవాడు పడుకోవడం, అందులోనే తినడం, ఒక రద్దీగా ఉండడం వల్ల అది రెంట్ బిల్డింగ్ అవ్వడం వల్ల అక్కడ కరోనా ఎఫెక్ట్ రెసిడెన్షియల్ ఎక్కువైంది. మా ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ కూడా లేదు. ఆ పాఠశాలను మూసివేయకుండా ఇలా ఆంధ్రలో కానీ చాలా రాష్ట్రాల్లో అప్పుడు నడిచినాయి. ఇంకో నెల 2 నెలలు కూడా పిల్లల్ని పంపించడానికి రెడీ ఉండ్రి తల్లిదండ్రులు. కానీ కరోనా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్రం తీసుకోవడం వల్ల విద్యార్థులు చాలా మంది నష్టపోయారు. ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసేదంటే చాలా మంది సిఎస్ఆర్ ఫండ్ కింద 2% ఫండ్ జమ చేస్తారు. కొన్ని లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో వైఫై నిరంతరము వైఫై ఫ్రీ ఇండియా చేయాలి. ఎందుకంటే ఇలా డిజిటల్ మూవ్మెంట్ ఉంది, డిజిటల్ ఇండియా అంటున్నాం. వైఫైని తెలంగాణలోనే కాదు, కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్రాల్లో గ్లోబల్ అంటే ఫ్రీ వైఫై కనుక చేసినట్లయితే ఈ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో సామాజిక సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇలా టాటా కంపెనీ 1,500 కోట్లు, ఇలా ఎందరో మంది, ఇలా చాలా మంది అంటే నిష్ణాతులు, అంటే పెద్దలు, మేధావులంతా కూడా ఇలా సమాజాన్ని ఎంతో కొంత సహాయం చేద్దామనే ఆలోచన విధానం, దృక్పథం కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని ఇలా 77% రూపాయి తీసుకున్నారని నర్సిరెడ్డి గారు చెప్పారు. వాస్తవం ఏమిటి? అట్లాంటి వాళ్ళను లొకేట్ చేసి, అట్లాంటి వాళ్ళను చూసి ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ కూడా గ్యాడ్జెట్స్ కనుక ఇచ్చినట్లయితే, లేదంటే ఒక 20,000 రూపాయలు కనుక ఆ ఎవరైతే పేరెంట్ ఉన్నాడో వాళ్ళకి ఒక కరోనా కాలంలో డిపాజిట్ చేయండి. ఆ 20,000 కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ పేరెంట్ అన్ని కొనుక్కుంటాడు, సమకూర్చుకొని వెంటనే ఆ క్లాస్ కి అటెండ్ అవుతా ఉంటాడు. ఈ ఫీజుల విషయంలో కూడా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభం కాగానే ఫీజులు తీసుకుంటారు అంటారు. ఫీజు కట్టకుంటే వ్యవస్థ నడవదు. ఇలా ప్రభుత్వంకే పన్నుల రారా. అసలు ఒక విషయం చెప్పండి శేఖరరావు గారు, చిన్న స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ అని మనం ఏవైతే చెప్పుకుంటామో అట్లాంటి బడ్జెట్ స్కూల్స్ ఎన్ని ఈ మొత్తం సినారియో అయిపోయిన తర్వాత ఎన్ని బతికి బట్టగల ఛాన్స్ ఉందంటారు? దాదాపు ఒక 5,000 పాఠశాలలు ఈ రోజు నిర్వహణ అంటే వచ్చే విద్యా సంవత్సరం కనుక భౌతికంగా స్టార్ట్ చేసినట్లయితే ఒక 5,000 పాఠశాలలు మూతపడతాం ఖచ్చితంగా. ఎందుకంటున్నారంటే బిల్డింగ్ రెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాంక్ లోన్స్ కావచ్చు, బస్సుల ఈఎంఐలు కావచ్చు, అనేక ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, కట్టలేక ఇప్పటికే అప్పుల పాలై దాదాపు ఒక 100 మంది కరెస్పాండెంట్స్ చనిపోయారు. 100 మంది టీచర్లు కూడా దాదాపు ఒక 100 మంది చనిపోయారు. మరి 100 మంది కరెస్పాండెంట్స్ కూడా ఎందుకు చనిపోయారంటే మెంటల్ టెన్షన్, రోజు అప్పుల వాళ్ళు రావడం, కిరాయి వాళ్ళు అడగడం, ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ రకరకాల ఇబ్బందులతో కరోనా ఎఫెక్ట్ ఇమిడియట్లీ కార్డియాక్ అరెస్ట్ అయి ఆ బాధల నుంచి తట్టుకోలేక ఈ రోజు నిర్వహణ కష్టమై పాపం 100 మంది చనిపోయారు. మొన్ననే మేము ట్రస్ట్ మీటింగ్ పెట్టి కూడా ఆ 100 మందికి ఎంతో కొంత డొనేట్ చేయాలను, ఇలా ప్రభుత్వాన్ని కూడా ఒక 5 లక్షల ఎక్స్గ్రేస్ చేయాలని కూడా డిమాండ్ చేశాం ఆ కరెస్పాండ్ ఇళ్లకు. ఎందుకంటున్నానంటే ప్రభుత్వం ఈ కరోనా కాలం వలన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేయమని అడుగుతా ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మాఫీ చేయాలని అడుగుతాను. మొన్న ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ చెప్తాం. దాదాపు 2,25,000 మందికి 2,000 రూపాయలను 25 కిలోలు ఇవ్వడం చాలా సంతోషకరం. కానీ ప్రైవేట్ పాఠశాలను కూడా, బడ్జెట్ పాఠశాలను కూడా బతికించుకోవాలంటే ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇవ్వడం కానీ, ఎందుకంటే ఈ వ్యవస్థ కాపాడాలి. ప్రైవేట్ వ్యవస్థ కనుక కాపాడినట్లయితే అక్షరాస్యత పెరుగుతుంది. చదువు ఇలా ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఒక పిల్లవాడిపై, ఒక రెసిడెన్షియల్ 1,50,000 ఖర్చు పెడతా ఉంది. మేము తీసుకున్న ఫీజు ఎంత? 5,000 నుంచి 30,000 రూపాయలు.
అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్ ను ఆదా చేస్తా ఉంది. మరి ప్రభుత్వంకి ఈ రోజు సపోర్ట్ ఉన్నప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 100% లక్షల కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్ ఉంది కాబట్టి ఇలాంటి పాఠశాలలు అన్నిటికీ కూడా ఏ ఇంట్రెస్ట్ లేకుండా లోన్ కనుక ఇచ్చినట్లయితే ఒక 2-3 సంవత్సరాలు అడగకుండా ఉన్నట్లయితే ఈ పాఠశాలను బతికిస్తున్నట్లయితే అటు లిటరసీ రేటు డౌన్ కాదు, ఆ టీచర్లను కాపాడుకుంటాం, అలాగే బిల్డింగ్ రెంట్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, అన్ని రకాల మేము కట్టగలుగుతాం. కానీ నాకు రూపాయి లేదు, ఫీజు తీసుకోవద్దు అంటారు. ఫీజు పైన ఒక నియమం లేదు. తిరుపతిరావు గారి కమిటీ ఉంది, ఖచ్చితంగా ఫీజు తీసుకుంటేనే మేము చదువు చెప్పగలదు, ఫీజు లేకుంటే మా మెయింటెనెన్స్ జరగదు. కాబట్టి ఆ ఫీజుని ఎంత, ఇలా 46 జీవో తీశారు, ఎంత ఫీజు, ఈ ఆన్లైన్ లో ఫీజు ఎంత తీసుకోవాలి, మాతో చర్చలు జరిపి సంఘం ద్వారా ఇలా చర్చ జరిపి ఇంత ఫీజు అయితే బడ్జెట్ తల్లిదండ్రులను ఫీజు కట్టేటట్టు చేయాలి. ఖచ్చితంగా ఇంత ఫీజు ఉంది, నువ్వు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతావా, భౌతిక క్లాసులు అటెండ్ అవుతావా అనేది ఫీజు పైన ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలా అన్ని చాలా మంది కూడా ఎస్పెషల్లీ శేఖరరావు గారు, ఈ కరోనా మొత్తం ఫస్ట్ వేవ్ అయినా సెకండ్ వేవ్ అయినా మిడిల్ క్లాస్ వాళ్ళని మొత్తం పూర్ సెక్షన్ లోకి తీసుకెళ్లిపోయింది. సరే పైన డబ్బున్న వాళ్ళు ఎలానో వాళ్ళు అలానే ఉంటారు. ఈ మొత్తం సినారియో తర్వాత మనకి అయితే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు విద్యార్థులు, లేకపోతే హై కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తారు. ఈ మధ్యలో మాత్రం ఖచ్చితంగా మనం ఒక గ్యాప్ లాంటిది ఏర్పడే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంది మేడం. ఎందుకంటున్నా అంటే ఫీజు కట్టలేని వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పరిస్థితి. ఫీజు కట్టే వాళ్ళు హైఫై ఉన్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా వాళ్ళు అనేక యాడ్స్ ఇచ్చి మోసం చేస్తూ దానికి ఒక పక్కా ప్రణాళిక లేకుండా ఈ చిన్న చిన్న పాఠశాలన్నీ మింగేసి ఆ చిన్న పాఠశాలలకు ఏదో రకంగా స్ట్రెంత్ పంపించే ఆ స్ట్రెంత్ ను గుంజుకునే ప్రభావము ఖచ్చితంగా కార్పొరేట్ సెక్టర్స్ చేస్తాం. కాబట్టి ఫీజు పేమెంట్ చేసే పిల్లలంతా కూడా ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు కానీ, బైజూస్ యాప్ కానీ, వివిధ యాప్ల ద్వారా ఈ రోజు ఇప్పటికీ కూడా చదువు నడుస్తా ఉంది. కేవలం ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నడవద్దు అని సెలవులు ఇచ్చినాయి. కానీ అనేక యాప్ల ద్వారా, బైజూస్ యాప్ కావచ్చు, రకరకాల మార్కెట్ లో 160 యాప్లు ఉన్నాయి. ఆ యాప్ల ద్వారా చాలా మంది పేరెంట్స్ 20,000 నుంచి ₹1,00,000 వరకు కొనుక్కొని ఈ రోజు క్లాసులు నడుపుతా ఉన్నారు. అట్లాంటి పిల్లడు ఈ రోజు అనేక అంటే ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో పాల్గొని వాళ్ళు ముందంజలో ఉండి ఈ దారిద్ర్య దిగునున్న విద్యార్థులంతా కూడా ఈ రోజు నష్టం జరుగుతా ఉంది. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి, అనేక మంది ఆ సెక్షన్ ని కన్సిడర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇంతకాలంగా ఆటపాటలకి దూరం అయిపోయారు స్టూడెంట్స్, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేక. ఇది వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఒకసారి పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. వెంకట్ గారు, ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది స్టూడెంట్స్ మీద. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో చికాకులు కానీ, లేకపోతే పిల్లల మూడ్ స్వింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా గమనిస్తున్న సిచ్యుయేషన్. ఇది ఆల్రెడీ 1 year గా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా కంటిన్యూ అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు పిల్లల మీద? లేదండి, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు కొన్ని దగ్గర పిల్లల్ని ఆడిపిస్తారు నార్మల్ గా. అంటే ఇంట్లో కట్టడి చేయడం వల్ల వాళ్ళకి లేని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇక్కడ బేసిక్ వచ్చేసి ఒక సర్కిల్, ఒక పియర్ ఫ్రెండ్షిప్ సర్కిల్, ఒక డిస్కషన్ పాయింట్, ఒక ఎవల్యూషన్ పాయింట్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాక పిల్లలు కలవడం, ఫ్రెండ్స్ తో కలవడము, దేర్ ది ఎవల్యూషన్ ప్రాసెస్. అక్కడ ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారో, ఆ వ్యవస్థ పోయింది. అది డేంజర్. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంట్లో ఇప్పుడు గేటెడ్ కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే కాలనీలలో కూడా పిల్లల్ని ఆడినిస్తారు, మరీ రెస్ట్రిక్ట్ చేయట్లేదు. బట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏ ప్రాసెస్ లో అయితే ఈ వ్యవస్థ మొత్తం స్టార్ట్ అయిందో, ఎడ్యుకేషన్ యాజ్ అ హోల్ స్టార్ట్ అయిందో, దిస్ ఇస్ ఓన్లీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ. అది ల్యాక్ అవుతుంది. సో పిల్లలలో ఇంట్లో ఎక్కువ కూర్చోబెట్టిన ఓవర్ ఈటింగ్, లేదా సడన్ మూడ్ స్వింగ్స్, కోపం రావడము, సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి అంటే ఒక లాజికల్ కన్క్లూజన్ రావాలి. 1 year అయిపోయింది, 2 years అండి. యూ కెన్ టేక్ ఇట్ as 2 years. లాస్ట్ మార్చ్ నుంచి మనం 2 ఏళ్ళు అయిపోయింది, పిల్లల్ని ఆడిపించింది లేదు, పిల్లల్ని అంటే స్కూల్ పంపించలేదు. వన్స్ దే గో టు స్కూల్ దే హ్యావ్ దట్ థింగ్ టు డూ ఇట్. అంటే కనీసం ఓన్లీ చదువు మాత్రమే కాదు, స్కూల్ అంటే సంథింగ్ మోర్ దాన్ దట్. మైండ్ మెంటల్ ఎవల్యూషన్ అవుతుంది, ఫిజికల్ ఎవల్యూషన్ ఎలాగో అవుతుంది, మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, డిఫరెంట్ థింగ్స్ చిల్డ్రన్ విల్ అండర్స్టాండ్ ఆన్ దెమ్సెల్వ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏమైతుంది, తల్లిదండ్రుల మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఒక సమాజం నేర్చుకునే అద్భుతమైన ప్లేస్ విద్యాలయం, పాఠశాలలు. అది మనం మిస్ అవుతున్నాం. సో ప్రధానంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ఈపీ వచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 1 nation 1 education అన్నాడు. ఇట్ షుడ్ నాట్ బి పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా రాష్ట్రాలు ఇంట్రెస్ట్ చూపెట్టాలి. అంతకుముందు మనకు వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, అది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బేసిక్ గా నేను అనేది ఒకటే మేడం, మీ ద్వారా ఇప్పుడు మనకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి మనము మేము వేసిన పిఏఎల్ మీద మాట్లాడినాం. 15 స్కూళ్ల మీద ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, 15 స్కూళ్ల మీద 11 స్కూళ్ల మీద ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, 10 స్కూళ్ళు తప్పు చేసిరా అన్నారు. మరి ఎందుకు హైకోర్టుకు మీరు ఇవ్వట్లేదు అంటే బేసిక్ ఏం లేదు, హైలీ కరప్టెడ్ డిపార్ట్మెంట్, ఐఎమ్ సారీ ఆన్ రికార్డ్, హైలీ కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఉంటే అదే ఉండాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు.
స్కూల్స్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అటు గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా బాగా చేస్తారా అంటే మన అందరికీ తెలుసు, సాక్షాత్తు అమీర్పేటలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ పోయని పిల్లలు ఎట్లయితే బాగా కష్టపడరు అనేది మనం లాస్ట్ 1.5 year కింద చూస్తాం. ఆ వ్యవస్థ మార్చారు. ప్రైవేట్ స్కూళ్ళ మీద మీరు ఒక సిస్టమ్ తీసుకురారు, పిల్లల్ని పట్టించుకోరు. దిస్ ఈస్ బికమ్ ఓన్లీ 9 to 6 జాబ్ ఫర్ దెమ్. అంటే 9 గంటలకు పోవాలి, 6 గంటలకు ఇంటికి పోవాలి. మరి నేను 9 గంటల 11 కూడా రావచ్చు. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్, అంటే ఒక టీచర్ ఏదైతే నమ్ముతాడో, ఒక గురువు ఏదైతే నమ్ముతాడో నాది బాధ్యత, నాది ఉద్యోగం కాదు, నాది బాధ్యత అన్నప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. అట్లే అధికారులు కూడా నాది జాబ్ కాదు, ఈ సమాజాన్ని క్లీన్ చేసే ఏదైతే సిస్టమ్ ఉందో, ఈ సమాజంలో ప్రేమలు అసమానతలు లేని సిస్టమ్ క్రియేట్ చేయడానికి రిలీజియస్ బిలీఫ్స్, మతము, ఇవన్నిటికీ అంటే అందరూ ఒక దగ్గర ఉండాలని ఏదో సిస్టమ్ ఉందో, ఎక్కడి నుంచి అయితే వికసించడం మొదలవుతుందో ఆ సిస్టమ్ ని బాగు చేసేది ఉద్యోగం కాదు, బాధ్యత అని అధికారులు ఫీల్ అవ్వాలి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ చూస్తే మీరు ఎవరు అంతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని తీసుకొచ్చి అక్కడ వేస్తారు. సో వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మన నెక్స్ట్ కమిషనర్ గారు ఉంటే అక్కడ వాళ్ళకి టైం ఉండదు. ఇక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పైరవీల మీద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కి పైరవీల మీద వస్తారు. వాళ్ళు పనిచేయడం అనేది ఇంపాసిబుల్. ఇక మీకు ఎంఈఓస్ ఉన్నారు, పాపం వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ నియర్ టు రిటైర్మెంట్. వాళ్ళకి డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి అంటే ఓవరాల్ గా తాంబూలాలు ఇస్తాం, తన్నుకు చావడం అనే చందంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నడుపుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు మంచి మంచి స్కూల్లో చదువుకుంటారు. అంటే మంచి కాస్ట్లీ స్కూల్స్. అవి రిపీటింగ్, ఐఎమ్ చేంజింగ్ మై డైలాగ్. మంచి స్కూల్ అంటే ఈ రోజు ఫీజు బట్టి డిసైడ్ అవుతుంది. సో వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకుంటారు. బట్ ఈ రోజు మనం విస్మరిస్తున్న ఏదైతే 45% ఉందో అది రేపు పొద్దున, ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ అన్నారు, ఒక చెరుకు బండి కాడ పిల్లలు, బాల్య కార్మిక వ్యవస్థ పెరుగుతుంది, ఊర్ల కాడ పిల్లలు ఈ బాయిల కాడ చనిపోయే కేసెస్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ డ్రాప్ అవుట్స్ ని శేఖరరావు గారు, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, లేకపోతే ఇందాక నర్సిరెడ్డి గారు చెప్పిన ఈ చెరుకుబండి ఎగ్జాంపుల్, అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ స్కూల్ దాకా తీసుకురావడం కానీ, లేకపోతే చదువు మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగేలా చేయడం కానీ ఎంత టఫ్ టాస్క్ కాబోతోంది. ఒక బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీ పెట్టాలి మేడం. రేపు ఆఫ్లైన్ క్లాస్లు ఎప్పుడైతే తరగతులు స్టార్ట్ అవుతాయో, ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు, అది ప్రభుత్వ పరంగాని ప్రైవేట్ పరంగాని, కేవలం పాఠశాలను అలవాటు చేయడం కోసమే ఆ పిల్లలను ట్రైన్ అప్ చేయాలి. బేసిక్ కోర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే గత సంవత్సరం యొక్క 8th క్లాస్ స్టాండర్డ్ కానీ, 7th క్లాస్ కానీ, ఈవెన్ 1st క్లాస్ స్టాండర్డ్ కానీ రావాలి అంటే తరతరాలు, అంటే పిల్లవాడు ఆ విద్యార్థి పెద్దగా మళ్ళీ అంటే విధివశాత్తు చనిపోయేంత వరకు కూడా డౌట్స్ క్లియర్ కావు కంపల్సరీ. అంటే ఆ బేసిక్ కోర్సు ఏదైతే గత సంవత్సరం కానీ, పోయిన సంవత్సరం కానీ, ప్రజెంట్ కానీ ఆ బేసిక్ కోర్సు 2-3 నెలలు ఇవ్వాల్సిన బాధ్యత అది ప్రభుత్వానికి ఉంది, పాఠశాలకు. రైట్. నర్సిరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఓకే, కేసులు తగ్గించడం మీద లేకపోతే వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టడం ఓకే, బట్ దాంతో ప్యారలల్ గా విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి, రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్ ఎట్లా ఉండాలి అనే దాని మీద ఇమ్మీడియట్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉంది? యాజ్ ఆఫ్ నౌ ఇమ్మీడియట్ గా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? వెంటనే చేయవలసింది, కేంద్ర ప్రభుత్వం ఏమో ఎవరైతే బలహీన వర్గాల పిల్లలు ఉందరో వాళ్ళందరికీ కూడా గ్యాడ్గెట్లు ఉచితంగా పంపిణీ చేయాలి. వైఫై దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో కూడా వచ్చేటట్టు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలేమో ఒక్కొక్క క్లాసు ఆన్లైన్ నిర్వహించినా కూడా 25కు పెరగకుండా చూసేటట్టు, ప్రతి విద్యార్థిని పరీక్షించేటట్టు కనుక చేస్తే సరిపోతుంది. అది కూడా రేపు జూన్లో ప్రారంభించగానే 2 నెలల పాటు శేఖరరావు గారు చెప్పినట్టు గో టు బేసిక్స్, అంటే కనీస ప్రమాణాలు ఉండే విధంగా ఆయా తరగతులకు 2 నెలల పాటు బేసిక్ విద్యను అందిస్తే ఆ తర్వాత ఆ తరగతికి సరిపోయే రకంగా వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఏర్పాటు చేసుకుంటేందుకు తగు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకొరకు ఉపాధ్యాయుల సంఖ్య కానీ, అటు ఇతర వనరులు కానీ, తరగతికి అవసరమైన మెటీరియల్ కానీ ఇవన్నీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అటువంటి చర్యలు తీసుకున్నట్టు నా దృష్టికే లేదు, మాతో మాట్లాడిన సందర్భం కూడా లేదు. నేను వచ్చే విద్యా సంవత్సరం ఎలా తరగతులు ప్రారంభించాలి, ఎలా బళ్ళను ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి మన విద్యాశాఖ మంత్రి గారికి ఒక 5 పేజీల లెటర్ రాశాను. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్చ జరిగినట్టు కానీ నాకు రిప్లై కూడా రాలేదు. మీరు విధాన పత్రాన్ని రూపొందించి విడుదల చేయండి, పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషనిస్టులు అందరు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దామని చెప్తే ఇప్పటివరకు చర్చ జరగలేదు. వెంకట్ గారు చెప్పారు,
సెక్రటరీ గారు అట్టుంటారు, కమిషనర్ గారు. అసలు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్ సెల్ఫ్ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఓన్లీ సీఎం డూ సంథింగ్. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరేం పనిచేసే స్థితిలో లేదు. నేను అందుకనే శాసన మండలి వేదిక మీదనే అడిగాను, అయ్యా ముఖ్యమంత్రి గారు కొన్ని అధికారాలైనా మంత్రులకు ఇవ్వండి, చిన్న చిన్నవి. ఈ బళ్ళు నడిపే బాధ్యత, బల్ల టీచర్ల బాధ్యత ఇదంతా మంత్రికి వదిలేయండి అని చెప్పాను. రైట్, థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు, వెంకట్ గారు, రాజిరెడ్డి గారు, శేఖరరావు గారు. సో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అంతే కీ రోల్ ప్లే చేయాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇమ్మీడియట్గా వచ్చే విద్యా సంవత్సరం ఎలా ఉండాలనే దానికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలి ప్రభుత్వాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.